वज़ीर आला चंद्रशेखर राव की जानिब से दलित कायदीन की मुबैना बेइज्जती की खबरों पर रद्द-ए-अमल जाहिर करते हुए रियासती वज़ीर बहबूद कुपला ईश्वर ने अपोजिशन पार्टीज के कायदीन पर जोर दिया कि वो उनके खिलाफ गुमराहकुन प्रोपेगेंडा। प्रेस कॉन्फ्रेंस के दौरान अरकान असेंबली और वुज़रा के लिए अलग अलग सीटें रखी गई थी और वो MLAs के साथ बैठे थे, तो वज़ीर आला ने उन्हें वुज़रा में शामिल होने को कहा। उन्होंने कहा कि अपोजिशन रहनुमा हक़ाइक़ को जाने बगैर झूठे बयान दे रहे हैं। उन्होंने कहा कि पार्टी एक ख़ानदान की तरह है और वज़ीर आला उस ख़ानदान के सरबराह हैं। कुपला ईश्वर ने कहा कि अगर ये मुहिम बंद नहीं की जाएगी तो वो कानूनी कार्रवाई पर गौर करेंगे। गौरव मुख्यमंत्री गारी प्रेस मीट संदर्भंगा प्रेस मीट जరుగుతున్నటువంటి సమయంలో కూర్చునే విషయానికి వచ్చినప్పుడు మొన్న బీజేపీ ప్రలోభ పెట్టి టీఆర్ఎస్ పార్టీని డిస్టర్బ్ చేసి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి వెకిలి ప్రయత్నాన్ని సమాజానికి తెలియజెప్పే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యేలు ఒకవైపు మంత్రులు ఒకవైపు కూర్చోవాలని, నేను ఎమ్మెల్యేల వైపు కూర్చుంటే నన్ను మీరు మంత్రుల వైపు కూర్చోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని రాద్ధాంతం చేస్తూ మరి ఏదో దళితులకు అన్యాయం జరిగింది, దళిత మంత్రికి అన్యాయం జరిగిందని ఒక క్రియేషన్ చేస్తూ బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు దాన్ని ఒక రాద్ధాంతం చేస్తూ అనేక వీడియోలు మరి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ఖండితంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 20-21 సంవత్సరాల నుంచి మేము వారితో కలిసి పనిచేస్తున్నాం. ఒక కుటుంబంలో పనిచేస్తున్నట్టుగా మాకు ఉంటుంది. మా తండ్రిలాగా మాకు అనేక సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. మరి చాలా గొప్ప స్థితిలో నన్ను ఉంచారు. అటువంటి భావం కలిగించే విధంగా ఎవరు కూడా దయచేసి ఆలోచించవద్దు. వెంటనే ఆ వీడియోలన్నీ కూడా డిలీట్ చేయాలి.